అందరికి నమస్తే. కాళేశ్వరానికి ఏమైంది? ఏమైంది కాళేశ్వరానికి? మొన్న 3,00,000 క్యూసెక్ల నీళ్లు, 4,00,000 క్యూసెక్ల నీళ్లు, 10,00,000 క్యూసెక్ల నీళ్లు మనకు 1 మంత్ బ్యాక్ మేడిగడ్డ నుంచి పోయినాయి. ఇప్పుడు వరదలు వచ్చినాయి కదా, మనకు మహబూబాబాదు ఆ ఏరియాలో మొత్తం వరద వచ్చింది కదా. ఇప్పుడు కూడా గోదావరిలో నీళ్ళు ఎన్ని ఉన్నాయి తెలుసా? 4 నుంచి 5 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి మేడిగడ్డ నుంచి. అన్ని గేట్లు ఎత్తే ఉన్నాయి, అన్ని గేట్లు ఎత్తే ఉండాలి కూడా. వరద వచ్చినప్పుడు ఎప్పుడు ఎత్తే ఉండాలి కాబట్టి పద్ధతి ప్రకారం ఎత్తే ఉన్నాయి. ఆ ఎత్తడం కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తేనే ఎత్తినామని చెప్పిండ్రు. అవసరం లేదు. మన ఇంటి మీద వాన పడ్డప్పుడు నీళ్ళని మనం నీళ్ళు పోయే పైపు దగ్గర మూసేసినాం అనుకో, ఏమవుతుంది? మొత్తం మిదిన్న నీళ్ళు నిండుతాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ పైప్ దగ్గర ఓపెన్ చేసి పెడతాం. పోవాల్సింది ఏదైనా చెత్త ఉంటే అవసరమైతే తీసేస్తాం. ఇంకా సేమ్ కాలుష్యం కూడా అంతే. నీళ్ళు వచ్చినప్పుడు పంపాలి, నీళ్ళు కొద్ది తక్కువ ఉన్నప్పుడు గేట్లు పెట్టి ఆపాలి. అయితే ఇప్పుడు దగ్గర 4 నుంచి 5 లక్షల క్యూసెక్లు నీళ్ళు పోతుంటే కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో హెడ్ అయిన మేడిగడ్డ ఏమీ కాలేదు. అంతే పటిష్టంగా ఉంది, అట్లే ఉంది, జరుగుతుంది. అక్కడ ఒక గేట్ను మొత్తానికి కట్ చేసినారు, మిగతా గేట్లంతా కూడా ఎత్తి పెట్టినారు. నిజానికి అక్కడ 1,00,000 క్యూసెక్లో ఇంకా కొద్ది తక్కువ ఉన్నప్పుడు గేట్లు వేసి ఆ నీటిని ఇటు సుందిల్లా, అన్నారం అక్కడి నుంచి మిగతా వాళ్ళకి ఎత్తవచ్చు. ఒకవేళ మేడిగడ్డ దగ్గర ఎత్తితే ప్రాబ్లం అనుకుంటే వీళ్ళు ఇక్కడనే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరనే ఎత్తి కూడా దాన్ని వాడవచ్చు. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ మూడింటిని అసలు వార్తల్లో లేకుండా చేయాలి అనేది ఈ ప్రభుత్వం ప్లాన్. అందుకే అక్కడ కలెక్టర్ పోయినారు, ఈరోజు కలెక్టర్ పోయినారు, జిల్లా కలెక్టర్ పోయినారు, లోకల్ ఎంఆర్ఓ, ఆర్డీఓ అందరూ పోయి చూసి వచ్చిండ్రు. బ్రిడ్జి ఏంది, నీళ్ళు పోతున్నాయి కదా, ఇక్కడ ప్రమాదం ఉందా? బ్రిడ్జికి ప్రమాదం కాదు, దానివల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అని. ఏమి ఇబ్బంది లేదు, అంతా అలర్ట్ చేసిండ్రు. అక్కడ జరగాల్సింది చాలా మంచిగా జరుగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ కూడా చాలా పటిష్టంగా నిలబడ్డది, మనకు కళ్ళకు కనిపిస్తుంది. అక్కడ పోయిన కలెక్టర్ కూడా వాళ్ళు కూడా చూసిండ్రు ఆ విషయాన్ని. అయితే మేడిగడ్డ అట్లా ఉంది. అయితే వీళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇచ్చిండ్రు సీఎంఓ నుంచి. ఏం ప్రెస్ నోట్ ఇచ్చిందంటే కొంత విచిత్రంగా కూడా ఉంది ఈ ప్రెస్ నోట్. ఏంది ఈ ప్రెస్ నోట్ అంటే, ఎల్లంపల్లి గేట్లు ఏమంటారంటే, ఎగువన కురిసిన వర్షాలతో పాటు కడెం నుంచి వస్తున్న వరదతో పెద్దపల్లి జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. మరోవైపు ఎల్లంపల్లికి వచ్చిన నీటిని, వరద నీటిని వీలైనంత వరకు లిఫ్ట్ చేయాలని, రోజుకు ఒక టీఎంసీకి తగ్గకుండా డ్రా చేయాలని సీఎం ఆదేశించారు. నంది, గాయత్రి పంప్ హౌస్ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి సూచించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంలతో పాటు రంగనాయక సాగర్ ఎక్కడిది? కాళేశ్వరంలో భాగం. తర్వాత మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరంలో భాగం. అసలు ఈ నంది, గాయత్రి పంపులు ఎక్కడివి? కాళేశ్వరంలో భాగం. ఇవన్నీ లిఫ్ట్ చేసి ఈ రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ వరకు జలాశయాలను ఏకదాటిగా నీటిని లిఫ్ట్ చేయాలి. అంటే వచ్చినట్టు లిఫ్ట్ చేసి అన్నీ స్టోర్ చేసుకొని ఎల్లంపల్లి నుంచి 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అంటే ఇంకొక 5 టీఎంసీల నీళ్లు ఎప్పుడు లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది. మిడ్మనేర్ ప్రాజెక్టు 20 టీఎంసీలు ఉంటే 15 టీఎంసీలు ఉంది. అక్కడ నుంచి 14,000 క్యూసెక్ల పైగా లోవర్ మానే డ్యామ్కు మరో 6,400 క్యూసెక్లను అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా రంగనాయక సాగర్కు తరలిస్తారు. అన్నపూర్ణ రిజర్వాయర్ అండ్ రంగనాయక్ ఈ రెండు కూడా కాళేశ్వరంలో భాగమే. ఇక రంగనాయక సాగర్ నుంచి నీటిని పంపింగ్ చేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలని, అక్కడి నుంచి సింగూరు ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు వరకు నీటిని తరలించాలని ఆదేశించారు. ఇదంతా కూడా కాళేశ్వరంలో ఒక భాగం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇదొక పెద్ద పార్ట్. సింగూరు నుంచి కొండపోచమ్మ సాగర్ నింపి అక్కడ నుంచి సింగూరు తీసుకుపోవడం, నిజాం సాగర్ తీసుకుపోవడం కాళేశ్వరం ప్లాన్ అది. మల్లన్న సాగర్ ఫుల్ కెపాసిటీ 50 టీఎంసీలు అయితే ప్రస్తుతం 11 టీఎంసీలు నిల్వ ఉంది. చూసిండ్రా? ఒక పెద్ద ఆయన అన్నాడు మల్లన్న సాగర్ భూకంపం వస్తే కొట్టుకుపోతుంది అని. ఇప్పుడైతే మంచిగానే ఉంది, 11 టీఎంసీలు నీళ్ళు నిల్వ ఉన్నాయంట. కొండపోచమ్మ సాగర్లో 17 టీఎంసీలు కాగా 7.91 దాదాపు 8 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే కేంద్ర జల సంఘం మార్గదర్శక ప్రకారం నీళ్లు నింపి అక్కడి నుంచి మల్లన్న సాగర్ నుంచి 18 నుంచి 20 టీఎంసీలు, కొండపోచమ్మలో 10 టీఎంసీలు నిల్వ చేయాలని ఆదేశించారంట. అక్కడ నుంచి చెరువులు నింపాలని చెప్పి సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినాయంట. ఇప్పుడు ఏమైంది? కాళేశ్వరం లక్ష్యం అదే కదా. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం ఏంది? నీళ్ళన్నీ వచ్చినట్టు తోడుకోవాలి, అవన్నీ రకరకాల రిజర్వాయర్లకు పంపాలి, అక్కడి నుంచి ఎత్తి చెరువులన్నీ నింపాలి. అందరు కోరుకుంటున్నది ఇదే. కానీ కాళేశ్వరం పేరు చెప్పొద్దు. ఈ ప్రభుత్వ పెద్దల తీరు ఎట్లుందంటే కాళేశ్వరం పేరు చెప్పొద్దు. కాళేశ్వరం పేరు చెప్తే ఎలక్షన్స్ ముందు 1,00,000 కోట్లు దోచుకున్నారనో, 1,00,000 కోట్లు గోదాట్లో పోసినని ఆరోపణ చేసినారు కదా, అదంతా అబద్ధమవుతుందని వీళ్ళ బాధ. ఇప్పుడు 1,00,000 కోట్లలోనే ఇవన్నీ ఉన్నాయి. 1,00,000 కోట్లలోనే ఈ పంప్ హౌజులు, తర్వాత ఈ రిజర్వాయర్లు,
మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు అన్నీ కూడా లక్ష కోట్లలోనే ఉన్నాయి. ఖర్చు పెట్టిన 96,000 కోట్లు, లక్ష కోట్లు కాదు, 96,000 కోట్లలోనే. అవి ఇంకా 83,000 కోట్లే అంటున్నారు. దానిలోనే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వీటి ద్వారా వచ్చిన నీళ్ళంతా కూడా చెరువులకు నింపాలి. గత మూడు సంవత్సరాలుగా తెలంగాణలో జరిగింది అదే. చెరువులకు నింపితేనే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. చెరువులకు నింపితేనే మనకు రేపు ఎండాకాలంలో నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తాగునీళ్ళకైనా సాగునీళ్ళకైనా ఇబ్బంది ఉండదు, పశువులకు కూడా ఇబ్బంది ఉండదు. చేసేదంతా కాళేశ్వరం ప్రాజెక్టులో పార్ట్స్ వాడుకోవాలి. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాన్ని రీచ్ కావాలి. ఇవ్వడంలో తప్పులేదు, ఖచ్చితంగా ఇవ్వాలి. కాళేశ్వరం కట్టుకుందే అందరికీ నీళ్ళు ఉండాలని. అయితే ఇక్కడ ఈ 3 అన్నారం, సుందిల్ల, మేడిగడ్డని పక్కన పెట్టేసిండ్రు కాబట్టి కాళేశ్వరం కాదు అనేది వీళ్ళ వాదన. బయటికి వాదన, వాడేది మాత్రం కాళేశ్వరమే, చేసేది మాత్రం కాళేశ్వరం ప్రాసెసే. కానీ ఇది చెప్తే 1,00,000 కోట్లు గోదావరిలో వచ్చిన అన్నారు కదా, అది అబద్ధమవుతుంది కదా. ఇప్పుడు కాళేశ్వరంలో భాగమైన ఇవన్నీ ఈ పార్ట్స్ అన్నీ కూడా అవే కదా, కాళేశ్వరంలో భాగమే ఇవన్నీ కూడా. కానీ కాళేశ్వరం పేరు ఎత్తొద్దు. కాళేశ్వరం పేరు ఎత్తితే మరి 1,00,000 కోట్లు గోదావరిలో కూర్చారు కదా అని క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఈ పార్ట్స్ అన్ని కూడా కాళేశ్వరం కాబట్టి కాళేశ్వరం మాట ఎత్తితే మరి కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోచుకున్నారన్నారు కదా, అదేంది అని అడుగుతారు. కాబట్టి ఆ మాట ఎత్తొద్దు. కాళేశ్వరం వాడేది కాళేశ్వరం, నీళ్ళు వచ్చేది కాళేశ్వరం, నీళ్ళు ఎత్తి పోస్తున్నది కాళేశ్వరం పంప్ హౌజులు, ఆ తర్వాత ఆ నీటిని చెరువులకు పంపిస్తున్నది కూడా కాళేశ్వరం పంప్ హౌజులే. కాళేశ్వరంలో భాగమే. కాళేశ్వరంలో ఒక మేడిగడ్డ, ఒక అన్నారం సుందిల్ల కాదు, రకరకాల రిజర్వాయర్లు, రకరకాల పంప్ హౌజులు, ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. ఇప్పుడు ఏమైందంటే చేస్తున్నారు, చెయ్యాలి ఆ పని చెయ్యాలని అడుగుతున్నాను నేనైతే. నీళ్లు నింపాలి, చెరువులు నింపాలి, అందరికి మంచి నీళ్ళు అందాలి. కానీ కాళేశ్వరం మీద మీరు చేసిన మాటలు ఏంది? కాళేశ్వరం విషయంలో ఇప్పుడు అక్కడ నుంచి 5 లక్షల క్యూసెక్ నీళ్ళు పోతున్నాయి, ఇబ్బంది లేదు మేడిగడ్డకు. అంతకుముందు 10 లక్షల క్యూసెక్ నీళ్ళు దాని కిందికి నుంచి పోయినా ఎవరికి ఇబ్బంది కాలేదు, మంచిగానే ఉంది. రిజర్వాయర్ ఉన్నాయి, ప్లస్ ఆ మేడిగడ్డ బ్యారేజ్ అట్లే నిలబడ్డది, అన్నీ మంచిగా ఉన్నాయి, అన్నీ సేఫ్. ఇప్పుడు వీళ్ళు వాడుతున్న లైన్ అంతా కూడా కాళేశ్వరమే. కానీ కాళేశ్వరం పేరు చెప్పేందుకు ప్రభుత్వ పెద్దలు ఎందుకో వణుకుతున్నారో అదే అర్థం కాని సిచ్యువేషన్. ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్స్ ముందు చేసిన అబద్ధాలు, లేకపోతే ఎలక్షన్ ముందు చెప్పిన మాటలు, అవి ఇప్పుడు చెప్తే రివర్స్ మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు మల్లన్న సాగర్ ఎక్కడిది అంటే కాళేశ్వరంలో భాగమే కదా, ఎక్కడిది అది? వాళ్ళు కట్టిన అంతకుముందు గత ప్రభుత్వంలో కట్టిన ఆ కాళేశ్వరం భాగంలో కట్టింది ఇదంతా కూడా. కాళేశ్వరం అందులో 83,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టినవే ఇవన్నీ కూడా. కాళేశ్వరంలో 83,000 కోట్లు మేడిగడ్డకు ఒకదానికో, అన్నారానికో, సుందిలకో పెట్టలేదు. అవి కూడా వాడచ్చు నిజానికి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కండిషన్స్లో చూస్తే అవి కూడా వాడచ్చు. కానీ అవి వాడితే వీళ్ళు చేసిన ఆరోపణలు తప్పని వీళ్ళే నిరూపించినట్టయితుంది. అవి వాడితే వీళ్ళు చేసినవి అన్నీ కూడా అబద్ధాలని జనాలకు తెలిసిపోతుంది. కాబట్టి వాటిని వాడకుండా మిగతా కాళేశ్వరం అంతా వాడుకొని కాళేశ్వరం లక్ష్యాలను చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఎనివే మంచి పరిణామమే, రైతులకు మంచి జరుగుతుంది. బట్ చేస్తున్న రాజకీయాన్ని జనం అర్థం చేసుకోవాలని నేను వీడియో చేస్తున్నా. కాళేశ్వరం ఏమీ కాలేదు, చాలా పదిలంగా ఉంది, చాలా భద్రంగా ఉంది, చాలా గట్టిగా కూడా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.